గీత కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినప్పటి నుంచి తను ట్రైనింగ్ మీద ఫోకస్ చేయకుండా ఫ్రెండ్స్ తో బయట తిరగడంలో, బయట తిని ఎంజాయ్ చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగే తన నాన్న నేర్పించిన టెక్నిక్స్ అన్ని వదిలి వాళ్ళ కొత్త కోచ్ నేర్పించినవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. మరోవైపు ఊరిలో ఉన్న బబిత వాళ్ళ నాన్న ట్రైనింగ్ లో చాలా బాగా నేర్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తొందరలోనే బబిత కూడా నేషనల్ రెజ్లింగ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గీత సిటీలో ఉంటూ చాలా బిజీ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడానికి ఆమె ఇష్టపడేది కాదు. కొన్ని రోజుల తర్వాత గీత తన ఫ్యామిలీని కలవడానికి ఊరికి వెళ్తుంది. కొద్దిసేపటికే మహావీర్ అక్కడికి వచ్చి గీతాతో ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అని అడిగితే దాంతో గీత ట్రైనింగ్ బానే జరుగుతుంది నాన్న అని అంటుంది. కానీ గీత తన జుట్టుని పెంచుకోవడం చూసిన మహావీర్ కి అస్సలు నచ్చదు. మరుసటి రోజు కుస్తీ గ్రౌండ్ లో బబిత స్టూడెంట్స్ అందరికీ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటే గీత ఇది చాలా పాత టెక్నిక్, నేను సిటీలో నేర్చుకున్న కొత్త టెక్నిక్ నేర్పిస్తాను అని వెళ్లి తన కొత్త టెక్నిక్ ని నేర్పిస్తుంది. అప్పుడే అక్కడికి మహావీర్ వచ్చేసి ఇది కరెక్ట్ ట్రైనింగ్ కాదు అని అంటాడు. దాంతో గీత ఇది మా కోచ్ మాకు నేర్పించిన కొత్త టెక్నిక్ అని అంటుంది. దాంతో మహావీర్ ఏదో కొత్త టెక్నిక్ నేర్చుకున్నావు కదా నాకు చూపించు అని అంటాడు. గీత ఆ టెక్నిక్ ని చూపించే లోపే మహావీర్ గీతాని ఎత్తి మట్టిలో విసిరేస్తాడు. ఇది చూసిన పిల్లలందరూ నవ్వుతారు. ఆ తరువాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 10 అని కామెంట్ చేసేయండి.